హలో ఫ్రెండ్స్, సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్న మిత్రులు, ముఖ్యంగా 2A ఏపీ టెట్ 2A 2Bకి ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వీరు స్కూల్ అసిస్టెంట్స్ జాబ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు కదా. మరి అటువంటి మిత్రులకు 30 మార్కులు తెలుగు విభాగం అనేది ఉంటుంది. వారికి ఈ కంటెంట్ ఉపయోగపడుతుంది. మరి HGT కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వారికి 10th క్లాస్ లెవెల్ ఉండదు, 8th క్లాస్ వరకే వారి కంటెంట్ ఉంటుంది కాబట్టి, అంటే టెట్ వరకు. సో అటువంటి వారు టెట్ కోసం ఈ 10th క్లాస్ కంటెంట్ చూడాల్సిన పని లేదు. కానీ స్కూల్ అసిస్టెంట్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఎవరైతే టెట్ పేపర్ 2 రాస్తున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా 30 మార్కుల తెలుగు విభాగం కోసం ఈ వీడియో చూడాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మరి తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారు కూడా కంపల్సరిగా తెలుగు కంటెంట్ ప్రతిదీ కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం 10వ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళం 10 నుంచి ఇదివరకే 3 వీడియోలు చేశాము. దానికి సీరియల్గా ఇది 4వ వీడియో. ఈ వీడియోలో కొంత కంటెంట్ని ఇక్కడ నేను అందిస్తున్నాను, ఒకసారి చూసేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. వీడియో చూసే ముందు మన వీడియోకి లైక్ చేసి ఒక లైక్ ఇవ్వండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని చివరి వరకు చూస్తారని నేను భావిస్తున్నాను. ఇక మనం ఆలస్యం చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. వన్ మినిట్. ఓకే, ఇప్పుడు మనం చూడండి. 61వ బిట్ని చూస్తున్నాం. ఇదివరకే 60 బిట్లు మనం గత 3 వీడియోలు చూసాం. ఇప్పుడు 61వ బిట్ని చూస్తున్నాం. క్రింది పదాలని వాటి నానార్థాలతో జత చేయండి అని చెప్పి ఇక్కడ బిట్ అనేది ఇవ్వడం జరిగింది. క్రింది పదాలను వాటి నానార్థాలతో జత చేయండి. అగం అన్న పదానికి నానార్థాలు ఏంటి? ఆసవం అన్న పదానికి నానార్థాలు ఏంటి? దార అన్న పదానికి నానార్థాలు ఏంటి? నికరం అన్న పదానికి నానార్థాలు ఏంటి? వీటిని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. అగం అన్న పదానికి నానార్థాలు ఏంటండి? అగం అగం అన్న పదానికి నానార్థాలు. జవాబు పాపం మరియు దుఃఖం. అఘం అన్న పదానికి నానార్థాలు పాపం మరియు దుఃఖం. మరి ఆసవం ఆసవం అన్న పదానికి నానార్థాలు ఏంటి? ఆసవం అంటే దీనికి ఈ పదానికి నానార్థాలు కళ్ళు మరియు పూదేనే. కళ్ళు మరియు పూదేనే. దార అన్న పదానికి నానార్థాలు భార్య, నీటి చాలు మరియు క్రమం. నికరం అన్న పదానికి నానార్థాలు సమూహం మరియు నిధి. ఇవి. ఇప్పుడు ఇక్కడ సరైన జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. ముందుకు వెళ్దాం. 62వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 62. క్రింది పదాలను వాటి నానార్థాలతో జత చెయ్యండి. క్రింది పదాలని వాటి నానార్థాలతో జత చెయ్యండి. శుశ్రూత అన్న పదానికి నానార్థాలు ఏంటి? శాసనం అన్న పదానికి నానార్థాలు ఏంటి? యుక్తి అన్న పదానికి నానార్థాలు ఏంటి? యుగం అన్న పదానికి నానార్థాలు ఏంటి? ఒకవేళ ఏపీ టెట్లో అండి మీకు ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు మొదట ఇక్కడ ఈ పదానికి మీకు నానార్థాలు తెలియలేదు, వెంటనే కంగారు పడకండి. ఈ 4 మీకు బాగా తెలిసిందేముందో అది చూడండి. ఒక్క 2 నిమిషాలు ఆలోచించండి. ఆలోచించి ఉదాహరణకి యుగం అనేది ఉంది. ఓకే, యుగం అన్న పదం అనేది ఉంది. ఈ యుగం అన్న పదానికి మీకు నానార్థాలు తెలుసు అని అనుకుందాం.
యుగం అంటే కాడి మరియు జత మరియు బార. కాడి మరియు జత మరియు బార. ఓకే, లేదంటే ఈ పదానికి మీకు అర్థం తెలియలేదు, నానార్థం తెలియలేదు. శుశ్రూష అంటే సేవ అన్న విషయం మీకు తెలుసు కదా. శుశ్రూష అంటే సేవలు అన్న విషయం మీకు తెలుసు కదా. శుశ్రూష అంటే సేవలు. కాబట్టి శుశ్రూష అంటే సేవ కాబట్టి సేవ, వినయం అనేది ఇక్కడ నానార్థాలు వస్తాయి. సో ఒకటి మీకు తెలిసింది. సరే, యుగం అనేది పక్కన పెట్టండి. శుశ్రూష అంటే దీని ఆధారంగా సేవ అనే విషయం మీకు తెలుసు కాబట్టి సేవ, వినయం అని జవాబు గుర్తించారు. తర్వాత శాసనం అన్న పదం మీరు చాలాసార్లు విన్నారు కదా. శాసనం అన్న పదానికి నానార్థాలు తెలిసే ఉంటాయి. శాసనం అంటే ఆజ్ఞ. శాసనం రాజశాసనాలు అంటే రాజుల యొక్క ఆజ్ఞలు మరియు శాస్త్రం అని మీకు తెలుస్తుంది కదా. సో ఇందులో ఒక్క అర్థం తెలిసిన మీకు చాలు. ఏదైనా ఒక అర్థం తెలిసిన చాలు. శాసనం అంటే ఆజ్ఞ. సో ఆజ్ఞ పక్కన ఉన్నది శాస్త్రం. నానార్థాలు ఇక్కడ ఏదో ఒక్క అర్థం తెలిసినా కూడా సరిపోతుంది. శాసనం అంటే ఆజ్ఞ, శాస్త్రం. యుక్తి అంటే ఏంటి? ఉపాయము. యుక్తి అంటే ఉపాయం అనే విషయం మీకు తెలుస్తున్నాం. సో ఉపాయము ఈ ఒక్క పదం తెలిస్తే చాలు. ఉపాయము, కారణం, ఊహ అని పెట్టేవచ్చు. ఇకపోతే యుగము అంటే కాడి, జత, బార. అది అంటే నానార్థాలలో వీటిని జతపరచమని చెప్పి మీకు అడిగేటప్పుడు అందులో ఒక్క పదం మీకు తెలిసినా చాలు. ఒక 2-3 పదాలకి ఏదో ఒక్క పదం మీకు తోచిన దాని ఆ ఒక్క పదం ఆధారంగా జతపరిచేయవచ్చు. 63 ఇక్కడ అయితే ఏమైంది? ఇక్కడ 62వ బిట్టు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. శుశ్రూష అంటే సేవ మరియు వినయం. శాసనం అంటే ఆజ్ఞ మరియు శాస్త్రం. యుక్తి అంటే ఉపాయము మరియు కారణము, ఊహ. యుగం అంటే ఇక్కడ కాడి, జత మరియు బార అన్న నానార్థాలు ఉన్నాయి. కాడి, జత, బార. మీకు కొన్నిసార్లు బిట్లు ఇలా ఇవ్వచ్చు. ఇలా జతపరచండి అని చెప్పి అడగకుండా కాడి, జత, బార అనే ఈ నానార్థాలు వచ్చే పదం కింది వాటిలో ఏది గుర్తించండి అని ఇచ్చి శుశ్రూష, శాసనం, యుక్తి, యుగం ఇలా కూడా ఇవ్వచ్చు మీకు. కాడి, జత, బార ఈ నానార్థాలు వచ్చేటువంటి పదం కింది వాటిలో ఏది అని బిట్టు వస్తే యుక్తి అని జవాబు గుర్తిస్తారు. అలాగే ఉపాయము, కారణము, ఊహ అన్న నానార్థాలని ఇచ్చేటటువంటి పదం కింది వాటిలో ఏది అని బిట్టు వస్తే యుగం అని జవాబు గుర్తిస్తారు. సేవ మరియు వినయం అనేటటువంటి నానార్థాలు వచ్చే పదం కింది వాటిలో ఏది అని బిట్టు అడిగితే శుశ్రూష అని జవాబు గుర్తిస్తారు. ఆజ్ఞ మరియు శాస్త్రం అనే నానార్థాలు ఇచ్చే పదం కింది వాటిలో ఏది అని బిట్టు వస్తే శాసనం అని జవాబు గుర్తించాలి. ఆప్షన్ 4 ఇక్కడ ఆన్సర్. దాని తర్వాత 63 బిట్ని ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. 63 బిట్ని స్క్రీన్ మీద ఇక్కడ చూస్తున్నాం. డియర్ ఫ్రెండ్స్, చూడండి. క్రింది పదాలను వాటి నానార్థాలతో జత చెయ్యండి. అని ఇచ్చాం. చూడండి, ఒకసారి మీరు ట్రై చేయండి. ప్రేతం. చూడండి, ప్రేతం, పిశాచం ఈ రెండింటికి మ్యాచింగ్ అవుతుంది కదా. ప్రేతం, భూత ప్రేతాలు, ప్రేతము, పిశాచం. సో పిల్లి, ప్రేతం, పిల్లి మరియు ప్రేతం అనే నానార్థాలు ఇచ్చే పదం క్రింది వాటిలో ఏది అని బిట్టు వస్తే పిశాచం అని జవాబు గుర్తిస్తారు.
తర్వాత ఏనుగు ఏనుగు మరియు 3 అడుగుల కొలత అనే నానార్థాలను ఇచ్చే పదం క్రింది వాటిలో ఏది? 3 అడుగుల కొలతని గజము అని చెప్పి అంటాము. అలాగే గజము అంటే ఏనుగు అని కూడా మీకు తెలుసు. కాబట్టి ఏనుగు 3 అడుగుల కొలత అనే నానార్థాలు ఇచ్చే పదము గజము. మరి దీని తర్వాత కోటి కోటి అన్న కోటి అన్న పదానికి నానార్థాలు ఏమిటి? జవాబు అంచు మరియు వింటి కొన. కోటి అన్న పదానికి నానార్థాలు చూడండి, ఇక్కడ ఇది కొంచెం చూసుకోవాలి మీరు. అంచు, వింటి కొన అనే నానార్థాలను ఇచ్చే పదం క్రింది వాటిలో ఏది? కోటి. ఓకే. మరి క్షేమం క్షేమం కుశలం. కుశలము అంటే ఏంటి? క్షేమ సమాచారం. క్షేమము కుశలం. కాబట్టి దీని ఆధారంగా క్షేమము, పుణ్యము, నేర్పు అనే నానార్థాలను ఇచ్చే పదం కుశలము అని మనం ఇక్కడ జవాబు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ జవాబు ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు అవుతుంది. 64 బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 64. 64 బిట్టు పరిశీలన చేస్తే అద్దము, మల్లెపు. అద్దము మరియు మల్లెపు ఈ నానార్థాలని ఇచ్చే పదం ఏమేమి ఉంటుంది? అద్దము మరియు మల్లె పువ్వు అనే నానార్థాలని ఇచ్చే పదం ఏది అని పెట్టడిగితే ముకురం అనే జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇకపోతే చూడండి, బాణం. బాణం అంటే ఏంటి? గురి. గురి గురి బాణం ఈ రెండు సరిపోయి కదా. సో నానార్థాలు అనేవి 3 పదాలు లేదా 2 పదాలు 4 పదాలు ఇస్తే అన్ని తెలియాలని లేదు. ఆ పదాల్లో ఏ ఒక్కటి దాని సరిపోయింది ఉన్నా కూడా ఆటోమేటిక్గా మ్యాచింగ్ అనేది వచ్చేస్తుంది నానార్థాల్లో. గురి, శబ్దము, అంబు. అంబు, గురి, శబ్దం ఈ 3 నానార్థాలని ఇచ్చేటటువంటి పదము ఏమైనా ఉందా అంటే అది బాణం. బాణము అన్న పదానికి నానార్థాలు అంబు, గురి, శబ్దం. ఇకపోతే చూడండి, మూడోది ద్వారం. ద్వారం అన్న పదానికి నానార్థాలు ఏమిటి? వాకిలి. ద్వారంకి వాకిలి సరిపోదు కదా. ద్వారము, వాకిలి ఈ 2 పదాలు సరిపోతాయి, మ్యాచింగ్ అవుతాయి. సో ద్వారము అన్న పదానికి నానార్థాలు వాకిలి మరియు ఉపాయం. క్షేత్రము. క్షేత్రం అన్న పదానికి భార్య అని అర్థం ఉంది. మానవుని యొక్క దేహంని కూడా, మన శరీరాన్ని కూడా క్షేత్రము అంటారు. అలాగే వరిమడి, పొలంని కూడా క్షేత్రము అని చెప్పి అంటాము. కాబట్టి క్షేత్రము అన్న పదానికి నానార్థాలు భార్య, శరీరము, వరిమడి అని మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. ఇక్కడ మీరు గమనించవచ్చు. ఓకే, మళ్ళీ ఒకసారి చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. ముకురము అంటే మల్లెపు మరియు అద్దము. ముకురము అన్న పదం నానార్థాలు అద్దము, మల్లెపు. బాణము అన్న పదానికి నానార్థాలు అంబు, గురి, శబ్దం. ద్వారము అన్న పదానికి నానార్థాలు వాకిలి, ఉపాయం. క్షేత్రము అన్న పదానికి నానార్థాలు భార్య, శరీరము, వరిమడి. ముకురము అన్న పదానికి నానార్థాలు అద్దము, మల్లెపు. ఇక్కడ ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు. 65 బిట్ని ఇక్కడ మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 65. క్రింది పదాలను వాటి నానార్థాలతో జత చెయ్యండి.
ఇప్పుడు చూడండి, అంబరము అన్న పదానికి నానార్థాలు ఏమేమి ఉంటాయి? అంబరము అంబరము అన్న పద నానార్థాలు ఆకాశము, పెళ్లి వేడుకలు అంబరాన్ని అంటాయి అని చెప్పి అంటాం. పెళ్లి వేడుకలు, మా స్నేహితుని యొక్క పెళ్లి వేడుకలు అంబరాన్ని అంటాయి. అంబరం అంటే ఆకాశం. అలాగే అంబరము అంటే వస్త్రము అన్న అర్థం కూడా ఉంది. కాబట్టి అంబరము అన్న పద నానార్థాలు ఆకాశము మరియు వస్త్రము. ఆకాశము మరియు వస్త్రం. అంబరం అన్న పద నానార్థాలు ఆకాశం మరియు వస్త్రం. ఓకేనా? ఆకాశము మరియు వస్త్రం. ఇకపోతే అరి. అరి అన్న పద నానార్థాలు ఏంటి? శత్రువు. అరి అంటే శత్రువు అని అర్థం ఉంది. అలాగే చక్రము మరియు పన్ను. పూర్వము అరిపన్ను చెల్లించేవారు. అరిపన్ను. రాజుల కాలంలో అరిపన్ను అనేది వాడుకలో ఉంది. కాబట్టి అరి శత్రువు, చక్రము, పన్ను. కరము అన్న పదానికి నానార్థాలు. కరము. కరము అన్న పద నానార్థాలు ఏనుగు తొండము, చెయ్యి, కిరణము. కరము అంటే చెయ్యి. అలాగే ఏనుగు తొండం కూడా కరం అవుతుంది. ఏనుగు తొండము, చెయ్యి మరియు కిరణం. ఆసనం అంటే పీట, కూర్చునేటటువంటి పీట మరియు ఏనుగు యొక్క మూపురం. ఏనుగు యొక్క మూపురం. వీటిని ఆసనం అన్న పదానికి ఇవి నానార్థాలు. ఓకేనా? మళ్ళీ ఒకసారి చూసుకోండి. అంబరము. అంబరము అంటే అంబరము అన్న పదానికి నానార్థాలు ఆకాశము, వస్త్రము. అరి శత్రువు, చక్రము, పన్ను. కరము ఏనుగు తొండం, చెయ్యి, కిరణం. ఆసనం పీట మరియు ఏనుగు మూపురం. కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు అవుతుంది. 66వ బిట్లోకి ఇప్పుడు మనం వచ్చాం. క్రింది పదాలను వాటి నానార్థాలతో జత చెయ్యండి. క్రింది పదాలని వాటి యొక్క నానార్థాలతో జత చెయ్యండి అని చెప్పి వచ్చాం. ఛాయ అన్న పదానికి నానార్థాలు ఏంటి? ఛాయ. ఛాయ అంటే మీకు తెలుసు, నీడ, పోలిక, సూర్యుని యొక్క భార్య. ఛాయ అంటే నీడ, పోలిక, సూర్యుని భార్య. ఇకపోతే దృష్టి. దృష్టి చూపు మరియు కన్ను మీకు తెలిసిందే. ఇకపోతే ధర. ధర అన్న పదానికి వెల అంటే ఖరీదు మరియు భూమి అన్న అర్థాలు ఉన్నాయి. అలాగే దరి. దరి అన్న పదానికి నానార్థాలు తీరము మరియు సమీపము, మేర. ఓకేనా? ఇక్కడ బిట్టు ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. 67 బిట్లోకి మనం ప్రవేశించాం. ఇంతవరకు నానార్థాలు మీకు నేను ఇచ్చాను. ఇప్పుడు పర్యాయ పదాలు వచ్చాయి. నానార్థాలు అంటే ఏంటి? ఒక పదానికి వేరు వేరు అర్థాలు ఉంటే, ఏదైనా ఒక పదానికి వేరే వేరే అర్థాలు ఉంటే వాటిని నానార్థాలు అని చెప్పి పేర్కొంటాం. అలా కాకుండా ఒక పదానికి అదే అర్థం చెడిపోకుండా ఎన్ని పదాలు వచ్చినా వాటిని పర్యాయ పదాలు అని చెప్పి పేర్కొంటాం. అరి. అరి అంటే శత్రువు, వైరి, విరోధి. చూడండి, ఇక్కడ పదాలు మారుతున్నాయి కానీ అర్థం అనేది మారట్లేదు. అవే పర్యాయ పదాలు. అంటే అదే అర్థం వచ్చే వేరు వేరు పదాలు. అరి అన్న పదానికి పర్యాయ పదాలు శత్రువు, వైరి, విరోధి. కలను. కలను అంటే యుద్ధము, పోరు, సంగ్రామం. కలను అన్న పదానికి పర్యాయ పదాలు యుద్ధము, పోరు, సంగ్రామం. సౌరభం. సౌరభం అన్న పదానికి పర్యాయ పదాలు సువాసన, పరిమళం. సువాసన మరియు పరిమళం. ఉదకం నీరు, జలము, పయస్సు. ఉదకం అన్న పదానికి పర్యాయ పదాలు నీరు, జలము, పయస్సు. జవాబు ఆప్షన్ 1 సరైనటువంటి జవాబు అవుతుంది. ఆప్షన్ 3 సరైన జవాబు అవుతుంది.
68వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం, స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. 68వ బిట్టు ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో, ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలని, అంటే ఉపమానం యొక్క ధర్మము, ఉపమేయం యొక్క ధర్మము, ఈ రెండు ధర్మాలు వేరువేరు అయినప్పటికీ కూడా వాటిని బింబ ప్రతిబింబ భావంతో చెబితే దాన్ని ఏ అలంకారం అంటాము? అర్ధాంతర న్యాసమా, దృష్టాంత అలంకారమా, స్వభావోక్తి అలంకారమా, అతిశయోక్తి అలంకారమా? ఇలా ఇస్తే జవాబుగా దృష్టాంత అలంకారం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఉపమాన ఉపమేయాల యొక్క వేరువేరు ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెబితే దాన్ని దృష్టాంత అలంకారం అని చెప్పి పేర్కొంటాం. 69 బిట్టు వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తే అది ఏ ప్రక్రియ అవుతుంది? ఇదే బిట్టు మీకు ఇచ్చాడు అనుకుందాం. వ్యక్తి జీవితంలోని ముఖ్య సన్నివేశం లేదా సంఘటనలు అని ఈ పదాలు మీకు కనిపిస్తే, వ్యక్తి జీవితము, ముఖ్య సన్నివేశాలు, సంఘటనలు, ఈ పదాలు మీకు కనిపిస్తే ఇది కథానిక అని జవాబు టిక్ పెట్టేయండి. పదాలు బట్టి ఆన్సరు టిక్ పెట్టవచ్చు. వ్యక్తి జీవితం, ఆ జీవితంలో ముఖ్య సన్నివేశాలు లేదా సంఘటనలు అని ఉంటే గనక అది కథానిక అని టిక్ పెట్టేయండి. పదాలు బట్టి, పదం బట్టి జవాబు టిక్ పెట్టవచ్చు, ఆ మొత్తం చదవక్కర్లే. వ్యక్తి జీవితము, ముఖ్య సన్నివేశము, సంఘటన, ఈ మూడు పదాలు కనిపిస్తే అది కథానిక. వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశము లేదా సంఘటనల మధ్య సంబంధము, వీటిని కళాత్మకంగా చిత్రించున్నది కథానిక. 70 ప్రబంధ విషయంలో సరైన అంశంని గుర్తించండి. ప్రబంధం విషయంలో సరైన అంశంని గుర్తించండి. జవాబు పైవన్నీ సరైనవే. జవాబు మీకు చెప్పేసినాను. మరి ఏంటే పైవన్నీ? ఈ 3 పాయింట్లు కూడా మీరు ఎగ్జామ్కి గుర్తు పెట్టుకుని వెళ్ళాల్సి ఉంటుంది. ప్రబంధం అంటే ఏం లేదండి, పురాణాలు ఇతిహాసాలు ఉన్నాయి కదండి, పురాణాలు ఇతిహాసముల నుంచి ఏదో ఒక చిన్న కథ యొక్క సారాంశాన్ని తీసుకుంటారండి, చిన్న కథాంశాన్ని తీసుకుంటారండి. అది పురాణాల నుంచి కానీ, లేకపోతే ఇతిహాసాల నుంచి కానీ, అష్టాదశ పురాణాలు కానీ, లేదా 2 ఇతిహాస గ్రంథాలు కానీ, వీటిలో ఏదో ఒక దాని నుంచి ఒక కథని తీసుకుంటారు, చిన్న కథని తీసుకొని ఆ కథని అష్టాదశ వర్ణనలతో, 18 రకాల వర్ణనలతో, అది కవి యొక్క స్వతంత్ర కావ్యమేమో అనిపించేలా కవి రచించడం జరుగుతుంది. దానిలో కథా వస్తువు, ఆ రచనలో కథా వస్తువు ఆది నుంచి అంతం వరకు ఆద్యాంతం ఉంటుంది. దీన్నే ప్రబంధము అని చెప్పి పేర్కొంటాం. ఇది ప్రబంధము. మళ్ళీ ఒకసారి చూసుకోండి, ప్రబంధం అంటే ఏంటండి? ఇతిహాసాలు, 2 ఇతిహాసాలు, అలాగే అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు. ఈ పురాణాల నుంచి కానీ, ఇతిహాసాల నుంచి కానీ, ఏదో ఒక దానిలో నుంచి ఒక చిన్న కథని తీసుకొని అష్టాదశ వర్ణనలతో, అది ఏ కవి అయితే రచించాడో ఆ కవి యొక్క స్వంత కావ్యమేమో, తన యొక్క స్వతంత్ర కావ్యమేమో అని పాఠకునికి అనిపించేలాగా కవి రాస్తాడు గ్రంథాన్ని. ఆ గ్రంథంలో కథా వస్తువు మొదటి నుంచి చివరి వరకు ఉంటుంది, ఆది నుంచి అంతం వరకు ఉంటుంది. ఓకే, సో ఇటువంటి లక్షణాలు ఉంటే దాన్ని ప్రబంధము అని చెప్పి పేర్కొంటాం. ఖండకావ్యానికి సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. ఖండకావ్యాలు అనేవి ఆత్మాశ్రయ రీతిని అనుసరించి ఉంటాయి. వస్తువులోను, భావంలోను, శైలిలోను, ఏమండి, వస్తువు, భావము, శైలి, ఈ మూడింట్లో కూడా కొత్తదనం, నవ్యత అనేది ఉంటుంది. ఓకే, ఇవి గ్రంథస్థం కాకముందు ఆశు రూపంలో ఉండేవి, తప్పు. ఇతిహాసాలు గ్రంథస్థం కాకముందు ఆశు రూపంలో ఉండేవి. కాబట్టి ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు అవుతుంది. ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఈ 2 కరెక్ట్, ఆప్షన్ 3 తప్పు. కాబట్టి 2 కరెక్ట్. కాబట్టి
ఆప్షన్ 4 ఇక్కడ సరైన జవాబు అవుతుంది. ఆప్షన్ 1 ఇది ఇందులో ఆత్మహత్య రీతి ఉంటుంది ఖండకావ్యం, ఇది నిజమే. అలాగని చెప్పి ఎగ్జామ్లో ఆప్షన్ 1 పెడితే తప్పైపోద్ది. ఆప్షన్ 2 వస్తువులోను భావంలోను శైలిలోను నవ్యత ఉంటుంది, ఇది నిజమే. అలాగని 2 మాత్రం పెడితే తప్పైపోతుంది. ఈ 2 కరెక్టే కాబట్టి ఆప్షన్ 4ని సరైన జవాబుగా తీసుకోవాల్సి ఉంటుంది. అది 72 బిట్ నెంబర్ 72. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాని యొక్క పూర్వాపరాలను చర్చిస్తూ విశ్లేషణాత్మకంగా విస్తరించి రాస్తే దాన్ని ఏమంటారు? ఒక విషయాన్ని తీసుకుంటాం, పూర్వపరాలను చర్చిస్తాం, విశ్లేషణ చేస్తాం, ఆ విధంగా రాస్తే దాన్ని ఏమంటాం? జవాబు ఆప్షన్ 1 వ్యాసము అని చెప్పి పేర్కొంటాం. 73 బిట్టు మహాకావ్యాల నుంచి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువు కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రచన చేస్తే అటువంటి రచనను ఏమంటాం? ఈ బిట్టు వస్తే జవాబుగా ఖండకావ్యం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 74 బిట్టు వచన కవితకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. వచన కవితకు సంబంధించి సరైన అంశాన్ని గుర్తించండి. పైవన్నీ సరైనవే. ఆప్షన్ 4 జవాబు. ఎందుకు ఏంటవి? చందో నియమాల అవసరం అనేది వచన కవితకు ఉండదు, పద్యాలకు మాత్రమే చందో నియమాలు ఉంటాయి. వచన కవితకు చందో నియమాల అవసరం ఉండదు. లయాత్మకంగా వచన కవిత సాగుతుంది, విషయం అనేది ప్రధానంగా ఉంటుంది. అంత్యాను ప్రాసాదుల వంటి అలంకారాల ప్రయోగంతో సోకులను అద్దుకుంటుంది వచన కవిత. పై 3 స్టేట్మెంట్స్ ని కూడా గుర్తుపెట్టుకుని ఎగ్జామినేషన్ హాల్ కి వెళ్లాల్సి ఉంటుంది. 75 బిట్టు క్రింది వానిలో ఎస్ గంగప్ప గారి రచన కానిది ఏది? ప్రశ్నలు జాగ్రత్తగా ఎగ్జామినేషన్ హాల్లో చదవాల్సి ఉంటుంది. ఎస్ గంగప్ప గారి రచన కానిది సాహిత్య సుధ, ఇది ఎస్ గంగప్ప గారి రచనే. తెలుగు పద కవిత, ఇది కూడా ఎస్ గంగప్ప గారి రచనే. క్షేత్రీయ పద సాహిత్యం, ఇది కూడా ఎస్ గంగప్ప గారి రచనే. ఇది కాదు. ఆప్షన్ 4 ఇక్కడ జవాబు. ఆప్షన్ 4 ఇది ఎస్ గంగప్ప గారి రచన కాదు. మిగిలిన 3 గంగప్ప గారి రచనలు. 76 బిట్టు క్రింది వాటిలో నేతల ప్రతాప్ కుమార్ గారి రచనలు ఏవి? నేతల ప్రతాప్ కుమార్ గారి రచనలు ఏవి? జవాబు ఆప్షన్ 3 పాలకంకి, నా భూమికి నేనే, బౌద్ధ భాషికాలు. ఈ 3 నేతల ప్రతాప్ కుమార్ గారి రచనలు. ఈశ్వరుడు, సాధన పదం ఉమర్ ఆలిషా గారి రచనలు. ఓకే, ఇకపోతే క్రింది వాటిలో షీలా వీర్రాజు గారి రచనలు ఏవి? షీలా వీర్రాజు గారి రచనలు ఏవి? ఇది గాని అవ్వాలి, ఇది కాదు. ఇది నేతల ప్రతాప్ కుమార్ గారి రచనలు. ఇది కౌడు కాదు, ఇది ఉమర్ ఆలిషా గారి రచనలు. మరి 1 గాని 3 గాని అవ్వాలి. ఆప్షన్ 3 షీలా వీర్రాజు గారి రచనలు కిటికీ కన్ను, ఎర్ర డబ్బా రైలు, కొడిగట్టిన సూర్యుడు. క్రింది అంశాల్లో తప్పుగా ఉన్న అంశాన్ని గుర్తించండి. చూడండి,
ఇక్కడ మైనా నవలకు 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కరెక్టే. మైనా నవలను రచించిన వారు షీలా వీర్రాజు గారు. కొడిగట్టిన సూర్యుడు అనేది షీలా వీర్రాజు గారి కవితా సంపుటి. వెలుగు రేఖలు అన్నది షీలా వీర్రాజు గారి నవల, కవితా సంపుటి కాదు, నవల. కాబట్టి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటి? తప్పుగా ఉన్న అంశంని అడిగాం. తప్పుగా ఉన్న అంశం ఆప్షన్ 4. వెలుగు రేఖలు అనేది షీలా వీర్రాజు గారు రచించినటువంటి నవల, కవితా సంపుటి కాదు. కరెక్షన్ చేసుకోండి. 79. షీలా వీర్రాజు గారు కరుణించని దేవత అన్న రచన చేశారు. కరుణించని దేవత, ఇది షీలా వీర్రాజు గారి రచన అని గుర్తుపెట్టుకోండి. ఇది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? నవల, కథానిక, కవితా సంపుటి, వ్యాసమ? ఇలా బిట్టించడనుకోండి, నవల అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. 80వ బిట్టు, షీలా వీర్రాజు గారి పడుగు పేకల మధ్య జీవితం అన్నది ఏ సాహిత్య ప్రక్రియకి చెందుతుంది? పడుగు పేకల మధ్య జీవితం. జవాబు కవితా సంపుటికి చేరుతుంది, కవితా సంపుటిలోకి వస్తుంది. ఇవ్వండి, ఇక్కడతో 80 బిట్లు పూర్తి చేసుకున్నాం. 4వ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 20 బిట్లు, 100 బిట్లు మీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత 10వ తరగతి తెలుగు వాచకం పూర్తి చేస్తాను. ఓకేనా? 80 బిట్లు మనం 10వ తరగతి తెలుగు వాచకం నుంచి పూర్తి చేశాం. మరింత కంటెంట్తో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.